ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలతో బిజీగా గడుపుతున్నారు. పార్టీ ప్రభుత్వపరమైన అంశాలపై హైకమాండ్తో చర్చించనున్నారు. కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. నిన్న ఖర్గే, కేసీ వేణుగోపాల్, మున్షీతో రేవంత్ భేటీ అయ్యారు. కొత్త మంత్రులపై నేడు ప్రకటన చేసే అవకాశం ఉంది. నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అమిత్ షా కేంద్ర మంత్రులను కలవనున్నారు. తెలంగాణ సమస్యలు, నిధులపై సీఎం రేవంత్ చర్చించనున్నారు. రైట్, ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ బాట పట్టినటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ముందు నుంచే రేవంత్ రెడ్డి ఢిల్లీలో పయనిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఢిల్లీలో కేబినెట్ విస్తరణకు సంబంధించిన చర్చలు హైకమాండ్తో జరుపుతూనే ఈరోజు ప్రధానంగా మోదీని, అలాగే అమిత్ షాని, ఇంకా మరికొంతమంది మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. సునీల్, నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. టిఆర్ఎస్ నేత కేశవరావు ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ జాయినింగ్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అయితే ఈ రోజు ప్రధాని మోడీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం కానీ మధ్యాహ్నం 1:30 కానీ ఆయనకు అపాయింట్మెంట్ దొరకొచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా ప్రభుత్వానికి మాత్రం అధికారికంగా అయితే వెల్లడించలేదు. ముఖ్యంగా ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనుమతులు, అదేవిధంగా కేంద్ర పథకాల నిధుల విడుదలలో నెలకొన్నటువంటి జాప్యంపై కూడా ప్రధాని మోడీతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం కనిపిస్తోంది. గత పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా, బొగ్గు గనుల వేలంలో సింగరేణికి కూడా భాగస్వామ్యం కల్పించాలి. ముఖ్యంగా సైనిక స్కూల్ ఏర్పాటు చేయాలి. రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములను రాష్ట్రానికి అప్పగించాలి. అదేవిధంగా విభజన చట్టంలో చాలా అంశాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, అదేవిధంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గిరిజన యూనివర్సిటీకి నిధుల కేటాయింపు వంటి ఇలా అనేక సమస్యలు కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు రేపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ప్రజాభవన్ లో హైదరాబాద్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి కూడా వెళ్లారు. ఈ రోజు ఉదయం 10:30కి ఆయన ప్రధాని మోడీతో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డికి కూడా ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చూసినట్టు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలపై ప్రధాని మోడీతో ఇరువురు ముఖ్యమంత్రులు కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఏదైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలనేటువంటి దాన్ని కూడా ప్రధాని మోడీ ఇద్దరు ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ చందు.